హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబు. హాయ్ ఫ్రెండ్స్, నా యొక్క ఛానల్ని అందులోని వీడియోలను చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే నాది ఒక మనవి, మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది, తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ గమ్యం ఒక పురాతనమైన 12వ శతాబ్దానికి చెందినటువంటి ఆలయానికి వెళ్ళబోతున్నాం. ఇక్కడ మరి ఇది పిఠాపురానికి లేదా పెద్దాపురానికి మధ్యలో ఉంటుంది. ఈ ఊరు 10 కిలోమీటర్ల దూరంలో, ఇటు పిఠాపురం నుంచి కానీ అటు పెద్దాపురం నుంచి కానీ 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మధ్యలో చిన్న చిన్న ఊర్లు తగులుతాయి మనకి, దివిలి లైక్ దట్ కొన్ని ఊర్లు ఉన్నాయి. అది ఆ విధంగా మరి చాలా మధ్యన పచ్చని పంట చాలా మధ్యన ప్రయాణం ఉంటుంది. ఇది సింగిల్ రోడ్డుది, అయితే ట్రాఫిక్ అది పెద్దగా ఉండదు. కానీ అయితే శని ఆదివారాలు మాత్రం చాలా విపరీతమైన రద్దీ అయితే మాత్రం ఉంటుందన్నమాట. ఇదిగో మనం ఇక్కడికి చంద్రమాంపల్లి వచ్చేసాము. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుంది. ఇదిగో చంద్రమాంపల్లి. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుని రోడ్ సింగిల్ రోడ్డు, ఇదంతా కూడా సింగిల్ రోడ్డే. ఇది 12వ శతాబ్దానికి చెందినటువంటి ఇక్కడ 9000 సంవత్సరాల నాటి పురాతన ఆలయం. ఇదిగో తిరుపతి ఇంకా కిలోమీటర్ ఉంది చంద్రమాంపల్లికి అనమాట. మరి పురాతన ఆలయం ఉంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ప్రధాన దైవం అని చెప్పేసి అని భక్తులు చెప్పగా మన ఛానల్ వారి కోసం షూట్ చేద్దామని ఇక్కడికి వచ్చారనమాట. అదిగో. హాయ్ ఫ్రెండ్స్, ఇదే చదలవాడ తిరుపతి లేదా తొలి తిరుపతి లేదా దివిలి తిరుపతి లేదా చిన్న తిరుపతి అని పిలువబడే ఈ గ్రామం మరి కాకినాడ జిల్లాలోని పెద్దాపురం మండలంలో ఉంది. ఇక్కడ స్వామివారు శ్రీ మహావిష్ణువు శృంగార వల్లభ స్వామి రూపంలో మొదటిసారిగా ధ్రువుడికి దర్శనం ఇచ్చినటువంటి ప్రదేశం అని విశ్వసించబడుతుంది. అందుకే ఈ గ్రామానికి తొలి తిరుపతి అనే పేరు వచ్చింది. ఆలయ శాసనాల ఆధారంగా ఈ ఆలయం 12వ శతాబ్దానికి పూర్వం ఉద్భవించబడిందని భావించబడుతుంది. మరి ఇక్కడ పీఠాధిపతి అయినటువంటి శృంగార వల్లభ స్వామి చిరునవ్వుతో ఉన్న భంగిమలో ఉంటారు. శృంగార అనగా అందమైన అని అర్థం. గుడిగుమ్మంలో ఉన్న గంట దగ్గర నుంచి స్వామిని చూస్తే మరి ఆ దర్శించే భక్తుని యొక్క ఎత్తును బట్టి దేవుడు ఆ పరిమాణంలో కనిపిస్తాడని నమ్ముతారు. స్వామి చిరునవ్వుతో ఉండి మనల్ని పలకరిస్తున్నట్టుగా ఉంటారు. ఇంకొక విశేషం ఏంటంటే స్వామి చేతిలో శంకు చక్రాలు అపసవ్య దిశలో ఉంటాయి. ఇదిగో చూడండి లెఫ్ట్ సైడ్ని. మరి ఇది నేను ఖాళీ రోజుల్లో వెళ్ళానంటే సాధారణంగా శని ఆదివారాలు అయితే సుమారు 20,000 మంది భక్తులు కిటకిటలాడుతూ ఉంటారు. కాస్త ఖాళీగా ఉండే సమయంలో నేను షూట్ చేయడానికి వీలుగా ఉంటుందని వెళ్ళాను. దర్శనం క్యూ చూడండి ఎంత విశాలంగా మరి ఇవ్వబడ్డాయో, దాన్ని బట్టే ఈ ఆలయం యొక్క ప్రాశస్త్యత మనకి అర్థమవుతుంది. మరి ఇక ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, సాయంత్రం 4 గంటల కానీ రాత్రి 7:30 వరకు ఉంటుంది. అదే శనివారం ఉదయం అయితే 4:30కి తెరిచి మధ్యాహ్నం 1:30 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8:30 వరకు ఉంటుందన్నమాట. అంటే ఆ రోజున భక్తులు ఎక్కువ ఉంటారు కాబట్టి శనివారం నాడు ఎక్కువసేపు ఈ ఆలయం తెరిచి ఉంచబడింది. మరి ఇటువంటి ఈ ఆలయం పురాతన ఆలయం ఇది కాస్త మరుగున పడిందని చెప్పాలి. మరి అటువంటి ఆలయాన్ని మీకోసం మరి మీకు పరిచయం చేయడం కోసం నేను ఇక్కడ రావడం జరిగింది. రండి వెళ్దాం. సార్ నమస్తే స్వామి. నమస్కారం. నా పేరు సాయిబాబ్జీ. నేను బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ అనే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నానండి. మా ఛానల్ భక్తుల కోసం మరి 9000 సంవత్సరాల నాటి తొలి తిరుపతి అని నేను విన్నాను. మరి అంత క్రీస్తు పూర్వం అంత ఆ టైప్లో మరి గుడి గురించి ఈ చరిత్ర తెలుసుకుందాం, మా ఛానల్ భక్తులు చెప్దామని వచ్చాను. సార్ మీ పేరేంటి స్వామి? నా పేరు రవి అంటారు. ఓకే అండి, చాలా సంతోషం. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా శ్లాఘనీయం. థ్యాంక్ యూ. భక్తులందరికీ కూడా తెలియవలసినటువంటి విషయం ఇది. థ్యాంక్ యూ సార్. మంచి ప్రయత్నం చేస్తున్నారు. మీకు శుభాకాంక్షలు, శుభాశీస్సులు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ ఇప్పుడు 9000 సంవత్సరాల నాటి గుడి అని ఇది నేను చదివాను, విన్నాను. అంటే ఈ గుడి ఇప్పుడు ప్రస్తుతం నుండి గుడి కూడా 9000 సంవత్సరాల నాటిదా, లేకపోతే స్వామివారు 9000 సంవత్సరాల నాటి వారా? అసలు ఈ 9000 సంవత్సరాలు అనేటువంటి దాన్ని
ఘనంగా తీసుకోకూడదు. ఓకే. ఏం చేతనంటే ఈ దేవాలయం యొక్క కథాంశము లేకపోతే దేవాలయం యొక్క పూర్వ కథ అంటే దీన్ని ఏమంటారు, దేవాలయం యొక్క చరిత్ర దీన్నమాట. దీనంతా చూసుకున్నట్టయితే ధ్రువ కథ వృత్తాంతంలో ధ్రువుడు అనేటువంటి వాడు ఈ ప్రదేశంలో తపస్సు చేశాడు అని కదా. ధ్రువుడు ఎప్పటివాడు అని చెప్పడానికి యథమిద్ధంగా మన దగ్గర ఆధారాలు ఏం లేవు. ఓకే స్వామి. ఎంచేతంటే శ్రీమద్భాగవతంలో శ్రీ వ్యాసమహర్షి వ్రాసినటువంటిది కదా, కాబట్టి ఒక్కసారి స్వామిని తలుచుకుని మీకు ఈ కథాంశాన్ని చెప్తాను. శ్రీకేశవం కరతలోద్ధృతరమ్య పద్మం చంద్రప్రభా విశదనం వలపాంచజన్యం మార్తాండకోటిరుచిరోజ్వల తీక్షణచక్రం వందే గదాధరమహం సురబృందవంద్యం. ఇది శ్రీభూసమేత శృంగారవల్లభస్వామినే నమః. శ్రీ వికటసాచార్య గురవే నమః. ఈ స్వామివారు ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు తొలి తిరుపతి అని, ఇదంతా భక్తులు పిలుచుకునేటువంటి ఈ గ్రామం పేరు తిరుపతి. దీనిని అనేక విధాలుగా పిలుస్తారు. చమలవారి తిరుపతి అని, తొలి తిరుపతి అని, దివిలి తిరుపతి అని, చిన్న తిరుపతి అని ఎవరి యొక్క అభిప్రాయాన్ని బట్టి వారు ఈ గ్రామాన్ని పిలుచుకుంటూ ఉంటారు. 4 పేర్లు ఉన్నాయండి అయితే ప్రస్తుతానికి. ఓకే. కాబట్టి ఏంటంటే దేవాలయం యొక్క కథాంశానికి వచ్చినట్టయితే ధ్రువకథా వృత్తాంతము కొంత భాగం ఇక్కడ జరిగింది అని మన విశ్వాసం. ఓకే. అది ఏమిటి అంటే చెప్పండి. ఉత్తానపాకుడు అనేటువంటి రాజు ఉండేవాడట. అతనికి 2 భార్యలు, సునీతి సురుచి అని. ఈ సునీతి యొక్క కుమారుడు ధ్రువుడు. సునీతి యొక్క కుమారుడు ధ్రువుడు. ఓకే స్వామి. ఈ సురుచి 2వ భార్య ఏం చేస్తుందంటే ఈ కుర్రవాడిని తండ్రికి చేరువనివ్వదు, అనేక రకాలైనటువంటి కష్టాలు పెడుతుంది. ఓకే. నా గర్భాంది నువ్వు జన్మించలేదు కనుక నీకు అర్హుడు కావు దేనికి అని కాస్త అతన్ని కించపరుస్తూ ఇబ్బంది పెడుతుంది. చిన్న మనసు బాగా నొచ్చుకుని ధ్రువుడు నొచ్చుకున్నాడు బాగా. చిన్న హృదయం, పశు హృదయం బాగా అంతే కదా నొచ్చుకోబడింది. అప్పుడు తల్లిదండ్రులకి వెళ్ళి ఏడుస్తాడు, ఏంటిది కష్టము, కాబట్టి ఇది తీరేటువంటి మార్గం ఏంటి అని. అప్పుడు ఆవిడ చెబుతుందన్నమాట, ఆయన ఏదైనా కష్టం నుంచి మనం గట్టెక్కాలంటే భగవంతుడే మనకి ఆధారము, కాబట్టి శ్రీ మహావిష్ణువుని నువ్వు ఆరాధన చెయ్యి, ఆయన కోసం అన్వేషణ చేసుకో అని హితబోధ చేస్తుంది తల్లి సునీతి. ఆ పేరులోనే ఉంటుంది. రెండవ ఉత్తానపాకుడు యొక్క 2వ భార్య సురుచి. తీయని మాటలు తప్ప ఉపయోగం లేదు. సరే, ఈ విధంగా తల్లి చెప్పిన విధంగా దాన్ని స్ఫూర్తిగా తీసుకుని అడవుల్లో నడుచుకుంటూ ఇప్పుడు ఈ దేవాలయం అయితే ఈ గ్రామం ఉండేటువంటి ప్రదేశానికి వచ్చాడట ధ్రువుడు. ఇదంతా దట్టమైనటువంటి అరణ్య ప్రాంతం. అప్పుడు ఈ అరణ్య ప్రాంతంలో మనకి శాండిల్య మహర్షి అనేటువంటి ఒక ఆశ్రమం ఉండేదని, ఈ కుర్రవాడు అక్కడికి రావటం, ఆయన ఈ కుర్రవాడిని దగ్గరికి చేర్చుకొని చక్కనైనటువంటి ఆధ్యాత్మిక శిక్షణ ఇచ్చారన్నమాట. చక్కనైనటువంటి తరబీదు ఇచ్చారు. అదే సమయంలో నారద మహర్షులు వారు ఇక్కడికి రావటం తటస్థించింది. అప్పుడు ఆయన ఈ కుర్రాడి యొక్క మనోగతాన్ని ఎరిగి, ఓహో ఏదో సాధించాలని వచ్చాడు వీడు అని తెలుసుకుని అప్పుడు ఆ కుర్రవాడికి చెప్పాడు, శ్రీ మహావిష్ణువు ఎలా ఉంటాడు, శంఖము చక్రము గద అభయం కలిగినటువంటి స్వామి ఎలా ఉంటారు అనేటువంటిది వర్ణించి చెప్పి, నాయనా నీకు మంత్రాన్ని ఉపదేశిస్తాను, చక్కగా దాన్ని జపించు అని చెప్పాడు. అదే ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రం అన్నమాట. ఈ దేవాలయంలో ఇక్కడ జపించవలసినటువంటి మంత్రం అది. ఓం నమో భగవతే వాసుదేవాయ, అది ఓం నమో నారాయణ, రెండు ఇంచుమించు ఒకటే అర్థాలు. కాబట్టి ఏంటంటే శ్రీ మహావిష్ణువుని అలా ఆరాధన చేయటం కోసం జపం చేస్తూ ఉంటాడు అతను. మననాత్ త్రాతతే ఇతి మంత్ర అంటుంది శాస్త్రం. మనస్సుతో చేయాలి ఏదైనా సరే, అంటే కేంద్రీకృతం చేయాలి. అప్పుడు అలా చేశాడు కుర్రాడు. చిన్న కుర్రాడైనా చాలా దీక్షగా చేశాడు అనమాట. అప్పుడు స్వామివారు మెచ్చుకుని త్వరగా ప్రత్యక్షమయ్యారట. అయ్యేసరికి స్వామివారి యొక్క విరాట స్వరూపాన్ని చూసి భీతిలిపోతూ ఉంటాడు, భయపడిపోతాడు. అప్పుడు స్వామి వయసు ఇంచుమించుగా 5 నుంచి 6 సంవత్సరాలు ఉంటుంది అని. చాలా చిన్నవాడు. అందుకని పూర్వం పాఠ్యాంశాల్లో కూడా ధ్రువకథ ఉండేది. అవునండి, చిన్నపిల్లలందరికీ స్ఫూర్తినివ్వటం కోసం. ఆ తర్వాత కాలం మారింది, వ్యవస్థలు మారినాయి, అట్లాంటి కథలన్నీ కాలం బృంగం అయినాయి. కాబట్టి అలాగా ఈ విధంగా మనకి కుర్రాడు భయపడిపోతూ ఉన్న సమయంలో స్వామివారి గ్రహించి, నాయన భయపడకు, నన్ను చూడు నియంతే ఉంటాను అన్నట్టు.
ఆ కారణం చేత ఇప్పటికి కూడా భక్తులందరికీ స్వామివారు ఎవరు భక్తుడు ఏ ఎత్తులో ఉంటే ఆ ఎత్తులో కనిపిస్తారు. అదొక నిర్దిష్టమైనటువంటి ప్రదేశం నుంచి. అది చాలా వైశిష్యము, విశేషత. అలాగా స్వామివారికి ఇదొకటే కాక ఇంకా 3 ప్రత్యేకతలు ఉన్నాయి. అవి ఏంటంటే శంఖ చక్రాలు 2 కూడా అపసవ్యంగా ఉంటాయి, అటు దిట్టు ఇటు దిట్టు. మూడవది చక్కని చిరునవ్వు. ఎంత హాయిగా ఉంటుందో స్వామిని చూస్తూ ఉంటే, చిరుమందహాసంతో పలకరిస్తున్నట్టుగా ఉంటారు స్వామి. అది ఒక చాలా విశేషత. సహజంగా గంభీరంగా ఉంటాయి ఎక్కడైనా సరే మూర్తులంతా కూడా. ఈ స్వామి చక్కని చిరునవ్వుతోటి అంటారు. అందుకనే శృంగారుడు అన్నారు. అసలు వల్లభ అంటే విష్ణువు అని అర్థం. శృంగారంగా ఉన్నారుగా అందమైన విష్ణువు అని. కాబట్టి ఈ 3వ ప్రత్యేకత. 4 ఏంటంటే, ఈ కుర్రాడు భయపడ్డాడు. స్వామి అలా చెప్పారు, నన్ను చూడు నేనంతే ఉంటాను అని. అయినా భయం పోలే. ఎందుకంటే భగవంతుని గుర్తుపట్టాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం కుర్రవాడికి ఏముంటుంది? జలగాయుధం లాంటి వాడు కనుక అప్పుడు స్వామి శ్రమ తీసుకుని కుడి చేతులకు శంఖాన్ని తీసుకుని స్పృశించారట. ఆ స్పృశించడం వల్ల జ్ఞానోదయం వచ్చింది. అందువల్ల కుడి చేతిలో శంఖం ఉంటుంది అని ఇక్కడ ఈ స్థల పురాణం అన్నమాట. ఈ విధంగా 4 ప్రత్యేకతలతోటి స్వామివారు మన అనుగ్రహిస్తున్నారు. సరే, మరి నారాయణుడు ఉన్నాడు, లక్ష్మి లేకపోతే ఎలాగా అని లక్ష్మీ అమ్మవారు నారద మహర్షి ప్రతిష్ఠ చేశారు. స్వామివారి యొక్క దక్షిణ భాగంలో లక్ష్మీ అమ్మవారు వేంచేసి ఉంటారు. వామభాగంలోకి వచ్చేసి శ్రీకృష్ణదేవరాయల వారి ఆధ్వర్యమో లేకపోతే శ్రీకృష్ణదేవరాయల వారు భూదేవి మాతను ప్రతిష్ఠ చేశారు అని. అందుకని ఆవిడ లోహ రూపంలో దర్శనమిస్తారు, లక్ష్మీ అమ్మవారు శిలారూపంలో దర్శనమిస్తారు. సరే, ఈ కథాంశంలోకి వచ్చేసరికి జ్ఞానం వచ్చింది, ఏం కావాలో కోరుకోమన్నారు స్వామి. చిరకురాడు జ్ఞానం వచ్చిన వాడు ఏం కోరుకుంటాడు? జ్ఞానం వచ్చిన వాడు మోక్షం కోరుకున్నాడు. అప్పుడు స్వామి అన్నట్ల, అలా కాదు నాయన, అప్పుడే మోక్షం కాదు నీ వయసుకి, నువ్వు కారణజన్ముడివి, చక్కగా నువ్వు ధర్మ పరిరక్షణ చేయటం కోసం నువ్వు ఇక్కడికి భూమి మీదకి వచ్చావు. కాబట్టి నీ తండ్రి అనంతరం రాజ్య పరిపాలన చేసి చక్కగా ధర్మ పరిరక్షణ చెయ్యి, సంస్కృతి సాంప్రదాయాలైన సనాతన ధర్మాన్ని చక్కగా ఉద్ధరించు. అలా చేసినట్టయితే కనుక నీకు నేను అనుకున్నట్టుగా మనసులో ఉత్తమమైనటువంటి ఒక స్థానాన్ని కల్పిస్తాను అని చెప్పారు. ఆ ఉత్తమమైనటువంటి స్థానమే ఒక నక్షత్ర మండలానికి అధిపతిని చేయటం. అదే ధ్రువమండలము, అదే ధ్రువ నక్షత్రము అన్నమాట. ఈ విధంగా కథాంశం జరిగింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య అనేక సంభాషణలు జరిగినాయి. దానిలో ధ్రువుడే కోరుకున్నాడు, అయ్యా మీరు ఇక్కడ ఉండండి, మరి మిమ్మల్ని ఆరాధన చేసుకుంటాను అంటే అప్పుడు స్వామి ఇక్కడ స్వయంభూగా వెలసారు అని మనకి ఈ స్థల పురాణం. అది కాబట్టి ఏంటంటే స్వామివారు ఎప్పుడు వచ్చారు అనేటువంటిది ఇతమిద్ధంగా చెప్పలేం, కానీ చాలా పురాతనమైనది అని చెప్పడంలో సందేహమే లేదు. అయితే ఎవరో వడ్డీ శ్రీరామూర్తి గారనే ఎవరో వచ్చారట ఒకప్పుడెప్పుడో. అంటే నేను కూడా ఒక పాంప్లెట్ మీద చూసా. ఆయన ఎవరండి? వడ్డీ శ్రీరామూర్తి కాకినాడలో ఉండేవారట. వారేదో 9000 సంవత్సరాలు అది అన్నారట. అక్కడి నుంచి అది అలాగా ప్రజల్లో నానుడిగా బయలుదేరిందంటే వాస్తవంగా చాలా పురాతనమైనటువంటిది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దానికన్నా విశేషత స్వామివారి యొక్క దివ్య స్వరూపము, దివ్య మంగళ స్వరూపము. సౌందర్యమైనటువంటి ఆ స్వరూపాన్ని చూస్తే మనం ఒళ్ళు మరిచిపోతాం. అంత అద్భుతమైనటువంటి స్వామి. చక్కగా అక్కడ బయట గంట ఉంటుంది, ఆ గంట కింద నుంచి చూస్తే ఎవరి ఎత్తులో వారికి కనబడతారు. బయట గంట కింద నుంచి చూడాలి. చెప్పండి, ఇంకా మీ సందేహం? చాలా సంతోషం సార్. అయితే ఇప్పుడు ఈ గుడి చూస్తుంటే ఈ కట్ట నిర్మాణం అనేది కూడా చాలా ఓల్డ్గా ఉంది. ఇంచుమించుగా ఈ గుడి నిర్మించి అన్నాళ్ళు అయి ఉంటుంది. ఇతవిధంగా మనకి అది పురావస్తు వారు చెప్పాలి. మనకన్నీ కూడా శిలాశాసనాలు చాలా ఉన్నాయి. కొన్ని ఏదో రాజుగారు నిర్మించారు అంటారు కదా, అట్లా ఏమన్నా? రాజులు చాలా మంది వచ్చి దర్శనం చేసుకున్నారు స్వామికి. రాజులు వచ్చి చేసుకుంటే వారి అదృష్టం అంతే. చాలా సంతోషం. ఇలాగే బొట్టనబావి అని ఉంది బయట. ఓకే అండి. అది కూడా స్వామివారి యొక్క భవన నిర్మాణానికి వాడినటువంటి జలం అది, ఆ నుయ్య అని. కాబట్టి ఏంటంటే అది చాలా పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు అందరూ కూడా. చక్కగా నీళ్లు వెల్లుకుని పవిత్రులై ఆ తర్వాత స్వామి దగ్గరికి వచ్చి ఏదైనా కోరికలు అవి చెప్పడం, అవి తీరిన తర్వాత స్వామివారికి పట్టుకు బెల్లం ఇవ్వటం అనేటువంటిది ఇక్కడ సాంప్రదాయంగా వస్తుంది. సరే, ఇవన్నీ చాలా 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 విశేషతలతో కూడుకున్నటువంటి దేవాలయం. మా గ్రామస్తులు, పెద్దలు, ట్రస్ట్ బోర్డు వారు అందరూ కూడా చాలా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు మరింత ఉత్సాహంగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి చూస్తున్నారు. మా యువ గారు వడ్డే శ్రీనివాసరావు గారు, మా డీసీ గారు, మా ఆర్జేసీ గారు, వారంతా కూడా ఇప్పుడు మంచి
ఈ ఉవ్వెత్తున ఈ దేవాలయాన్ని మరింతగా భక్తులకి కనువిందుగా చేసేటట్టుగా చేస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా చక్కగా మీ సహాయ సహకారాలు అందించండి. ముఖ్యంగా స్వామివారి దర్శనం చేసుకోండి. దర్శనం చేసుకున్నట్టయితే కనుక చాలా చక్కనైనటువంటి జన్మ సాఫల్యం అవుతుంది అని చెబుతున్నాం. మీరు చేసినటువంటి కృషి చాలా అభినందనీయం. మీరు ఏ ఛానల్ అన్నారు? బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ కాస్త ఈ జీతం అన్నట్టుగా బాగుంది. అవిశ్రాంత ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు వేరు, అవిశ్రాంత ప్రధానోపాధ్యాయులు వారు చక్కనైనటువంటి కృషి చేస్తున్నారు. మీకు మీ అందరికీ కూడా అలాగే వీక్షిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా శ్రీ శృంగార వల్లభ స్వామి వారి దివ్యమైన భవ్యమైనటువంటి ఆశీస్సులు అనుగ్రహ వీక్షణాలు కలగాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ స్వస్తి. ఓం నమో భగవతే వాసుదేవాయ. చాలా చాలా సంతోషం. ఈ ఆలయంలో మరొక విశిష్టమైనటువంటి విశేషం ఉంది. అది స్వామివారి నాభి నుండి ఉద్భవించిన మహిమాన్వితమైన మరి బొటన బావి. ఈ బావి విశిష్టత ఏంటంటే సంతానం లేని దంపతులు ఆలయం వద్ద నూతి నీటితో స్నానం చేసిన సంతాన ప్రాప్తి లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వివాహం మరి అంటే కోరికలు భక్తుల కోరికలు నెరవేరుతాయని చెప్పబడుతుంది. మరి ఈ ఆలయం ఈ బావిలోని నీటిని భక్తులు తీర్థంగా సేవిస్తారు. కాబట్టి మరి నూతిలో కొబ్బరి చెక్కలు, అరటిపళ్ళు, మరి నాణ్యాలు ఇటువంటి వేయరాదని, అలాగే సబ్బులు షాంపూలతోటి స్నానం చేయరాదని, మరి పరిశుభ్రంగా ఉంచండి దీన్ని అని చెప్పేసి అక్కడ మరి రిక్వెస్ట్ అయితే ఉంది. ఇది ఈ ఆలయ నిర్మాణానికి కూడా ఈ నూతిలోని నీటిని వాడారని కూడా మరి చరిత్ర చెప్తుందనమాట. ఇంతటి విశిష్టమైనటువంటి పురాతనమైనటువంటి ఆలయం మరి మన తూర్పుగోదావరి జిల్లాలో, గతంలో తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుతం అయితే ఇది కాకినాడ జిల్లా అంటున్నారు. ఇది పిఠాపురానికి పెద్దాపురానికి మధ్యలో 10 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. మరి అది మిత్రులారా, మన ఛానల్ ఈ విధంగా మరి కొత్త విశేషాలను మీకోసం నేను తీసుకొస్తున్నాను. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ పురోభివృద్ధికి మీరు ప్రోత్సాహాన్ని అందించవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇంతటితో ఈ వీడియోని ముగిస్తాను. త్వరలోనే మరో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలియనటువంటి కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా? కొత్త ప్రదేశాలు చూడాలని ఉందా? అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా కోరుతున్నా.